అందరికీ నమస్కారం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ స్పోక్స్ పర్సన్ శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి భోగిలో రెడ్ బుక్ను తగలబెడదామని ఆమె పిలిపివ్వటం జరిగింది. ఎర్రగొండపాలెంలో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కూడా మరి 4 రోజుల పాటు ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి కూడా ఆమె ఈరోజు చీఫ్ గెస్ట్గా రావటం జరిగింది. 2వ రోజు కార్యక్రమాలను ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి గ్రామంలో కానీ మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంక్రాంతికి సుఖ సంతోషాలతో జీవించారని, ప్రస్తుతం కూటమి పాలనలో కూడా ఏ ఇంట్లో కూడా సరైనటువంటి సంక్రాంతి శోభ కనిపించడం లేదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని 2వ పులివెందులుగా కూడా పిలుచుకుంటున్నామని, ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలకు కూడా ఆమె పిలిపివ్వటం జరిగింది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడ ఎర్రగొండపాలెంలో 4 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు మరి ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఆయన మరి భారీగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఇది వైసీపీకి శుభపరిణామం అని, రాబోయే రోజుల్లో వైసీపీని ప్రజలు మరి మరింతగా కూడా ఆదరించాలని ఆమె పిలుపునివ్వటం జరిగింది. అదేవిధంగా ఈ సంక్రాంతికి మరి ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరని, మరో 2 సంక్రాంతుల తర్వాత మళ్ళీ వచ్చేది వైసీపీనని ఆమె సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం అంటేనే తాటిపర్తి చంద్రశేఖర్ అడ్డాగా మారుతుందని, రాబోయే రోజుల్లో ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గిఫ్ట్గా ఇవ్వాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులతో కూడా ఎమోషనల్గా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మన సంస్కృతిని కాపాడే విధంగా మరి రైతన్నల సంక్షేమం కోసం, రైతుల కోసం మరి ఇక్కడ ఎడ్ల బల ప్రదర్శన రైతు పండగ కాబట్టి ఒక ముందు చూపుతో ఎర్రగొండపాలెంలో మరి 4 రోజుల పాటు పండుగ వాతావరణంలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ప్రత్యేకంగా కూడా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్కు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మరి శ్యామల ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో ఆ కార్యక్రమానికి రావడంతో అక్కడ మహిళలు అదేవిధంగా వైసీపీ నాయకులు కార్యకర్తలంతా జోరుగా మరి అక్కడ ఉన్నటువంటి శ్యామలను చూసేందుకు కూడా వచ్చారు. అదేవిధంగా ఆమె ఎమోషనల్గా మాట్లాడేటప్పుడు కూడా జై జగన్ జై జై జగన్ అంటూ కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్షిప్ అంతా కూడా మరి శ్యామలకు ఘన స్వాగతం పలికారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో తనపై ఇదే ఆదరణ చూపించాలని, మరి మరింతగా కూడా వైసీపీని ప్రజలు ఆదరించాలని, జగనన్న పాలన వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, మరి రాబోయే సంక్రాంతికి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా సంక్రాంతి చేసుకోవాలంటే అది ఒక్క వైసీపీ పాలనలోనే సాధ్యమైందని, ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా ఆమె ప్రత్యేకంగా మాట్లాడటం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరి ఆసక్తికర సంభాషణలు చాటుకున్నాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరి శ్యామలను ఘనంగా సన్మానించారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఈరోజు ఎర్రగొండపాలెంలో అంతరించిపోతున్న ఒంగోలు గిత్తల జాతిని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది జాతీయ స్థాయిలో. ఈ పోటీల్లో ఎన్నో ప్రాంతాల నుంచి వాళ్ళ గిత్తలు తీసుకురావడం, పోటీల్లో పాల్గొనడం జరిగింది. పొద్దున్నుంచి కూడా మేము ఒక 5-6 జంటల్ని ఎడ్ల పందాల పోటీలు తిలకించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు ముందుగా తాటిపర్తి చంద్రశేఖర్ అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే సంక్రాంతి అంటేనే ఎడ్ల పందాలు, రంగవల్లులు, కుటుంబంతో కలిసి పిండి వంటలు ఆరగించడం, ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోతున్నాము. అంతరించిపోతున్నటువంటి ఒక సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తూ ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా నిన్న మొదటి రోజు, ఇవాళ 2వ రోజు, ఇంకా పండగ వరకు కూడా ఇది కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఎడ్ల పందాల్లో పాల్గొనడం, ముగ్గుల పోటీల్లో పాల్గొనడము, బహుమతులు కూడా భారీ స్థాయిగా ఏర్పాటు చేశారు. సో ఈ నియోజకవర్గాన్ని ఒక కుటుంబంగా చూసుకున్నటువంటి తాటిపర్తి ఆధ్వర్యంలో చాలా గొప్పగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. అందులో ఈరోజు నేను కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఒక చీడ పురుగులా మారినటువంటి, రాష్ట్రానికి కీడు తలపెట్టేటువంటి, మనకి పనికిరానటువంటి రెడ్ బుక్ ని కూడా రేపు భోగి మంటల్లో దగ్ధం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది ఎర్రగొండపాలెం నుంచి. ఎందుకంటే ఇక్కడ ఎర్రగొండపాలెంకి ఇంకో పేరు కూడా ఉంది, పులివెందుల 2 అని. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జగనన్న వైపు
నిలబడి నిజం వైపు నిలబడి పోరాడేటువంటి యోధులు. మరి ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించి ఇక్కడి నుంచే పిలుపునివ్వడం కూడా జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రెడ్ బుక్ వల్ల ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అలాగే ఈ రోజు రైతులు కూడా ఎక్కడ సంతోషంగా లేదు. రైతుల పండుగగా చెప్పుకునేటువంటి సంక్రాంతి రోజున రైతు సంతోషంగా లేకపోవడం అనేటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రంలో రైతులు ఉన్నారు. ఇంకొక 2 సంక్రాంతులు మాత్రమే, ఆ తర్వాత ఖచ్చితంగా అందరి మొహాల్లో చిరునవ్వు వెళ్లి విరుస్తుంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జై జగన్.